నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత 8వ తారీఖు విశేషంగా భాను సప్తమి వస్తుందండి. సో ఈ నెల 8వ తారీఖు ఒకటి వచ్చింది, 22వ తారీఖు కూడా వచ్చింది. సో అయితే 8వ తారీఖు భాను సప్తమి ఎలా చేసుకోవాలి, దాని విధి విధానాలు ఏంటి, ఏం చేయడం వల్ల ఆ ప్రత్యక్ష దైవ సూర్య భగవానుడి ఆశీస్సులు మనకు లభిస్తాయి, ఆయన అనుగ్రహం పొందడానికి మీరు చెప్పండి. తప్పకుండా అమ్మా. మనకు వాస్తవానికి కూడా రేపు సూర్యోదయం తర్వాత ఒక సుమారుగా కూడా 2 గంటలు మాత్రమే ఇది ఉంటుంది. 7:45 వరకు మాత్రమే ఈ యొక్క సప్తమి తిథి అనేటువంటిది ఉండడం జరుగుతుంది. కనుక 7వ తారీఖు సుమారుగా కూడా మనకు ఉదయం నుండే మొదలవుతున్నటువంటి యొక్క సప్తమి, అంటే శనివారమే మొదలయ్యేటువంటి యొక్క సప్తమి ఆదివారము సూర్యోదయము తర్వాత కొంతసేపు ఉంటుంది. సో మరి ఈ యొక్క సూర్యుని అనుగ్రహము అనేటువంటిది పక్కన పెడితే భార్యాభర్తలలో ఈగో క్లాషెస్ కావచ్చును, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చును, అదేవిధంగా కొంత ఈ మన పార్ట్నర్షిప్లో బిజినెస్లో కొంత మైనస్ వాతావరణం ఉండేటువంటి సందర్భాలు కావచ్చును, అదేవిధంగా కొంత మనీ దుర్వ్యయం అంటే అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు, లేదా పిల్లలు మా మాట వినడం లేదు, లేదా పితృ దోషాలు ఉన్నవి అనుకునేటువంటి సందర్భం కావచ్చును. ఇలాంటి సందర్భాలలో ఈ యొక్క భాను సప్తమి వచ్చినప్పుడు, సప్తమి సూర్య భగవానునికి సంబంధించింది, ఆదివారము అనేటువంటిది సూర్య భగవానునికి సంబంధించింది కనుక ఈ 2 తిథులు అంటే ఈ 2 మన ఒక రోజు తిథి ఏదైతే కలిసి వచ్చినటువంటి సందర్భంలో ఉదయము సుమారుగా కూడా మనకు 2:30 నుండి 4 గంటల లోపు తెల్లవారుజామున ఈ సమయంలో మనం చెప్పేటువంటి ఈ యొక్క రెమెడీ ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా కూడా సూర్యునికి సంబంధించినటువంటి మైనస్ అంటే సూర్యునికి సంబంధించినటువంటి ఎనర్జీ డౌన్ఫాల్ అయిపోయి ఉన్నారో, ఇప్పుడు కొందరికి లగ్నాత్ ఉంటే ఎక్కువగా ఈగో ఉంటుంది భార్యాభర్తలలో, నా మాటే సాగాలి అని కానీ, స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువగా ఉండడం కానీ, స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువగా ఉంటారు కొందరు, ఏదన్నా ఉంటే ముఖం మీద చెప్పేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భం కానీ, లేదా ఒక మాట అసలు పడకపోగా 10 మాటలు మాట్లాడడం, ఇలాంటి సందర్భాలు కానీ, గవర్నమెంట్ రిలేటెడ్లో ఇక అంటే వీరు పర్మనెంట్ కావాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి, కొందరు టెంపరవరీగానే ఉద్యోగం చేస్తూ ఉంటారు, వీరికి గవర్నమెంట్ రిలేటెడ్ అది పర్మనెంట్ కావాలి అన్నా, గౌట్ రిలేటెడ్ నుండి ఏమైనా సహాయం పొందాలి అనుకున్నా కూడా, లేదా సంతానం సూర్య భగవానుడు పంచమాత ఉన్న ఎవరికైనా అంటే జాతక రీత్యా పంచమాత కొంత నీచబడి ఉంటే, అంటే ఉదాహరణకు వారిది మిథున లగ్నం అయితే మిథునము, దాని తర్వాత కర్కాటకము, దాని తర్వాత వచ్చేసి మనకు సింహము, కన్య, తులాలో సూర్య భగవానుడు నీచబడతాడు. సో ఇలా పంచమాత ఎవరికైతే సూర్యుడు ఉంటాడో వీరికి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి వారందరూ కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి యొక్క రెమెడీ ఈ ఆదివారము సప్తమి తిథి ఉన్నందున ఉదయమే ఖచ్చితంగా కూడా 2-2:30 ప్రాంతంలో నిద్రలేచి, లేదా 3 గంటలకు నిద్రలేచినా కూడా పర్వాలేదు, 3 to 4 పీరియడ్లో చేయాలి. ఒక గోధుమ రంగు క్లాత్ తీసుకోవాలి. గోధుమ రంగు క్లాత్ తీసుకొని చక్కగా కూడా ఇంట్లో ఒక అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని, ఆ యొక్క ముగ్గుపై ఈ యొక్క జాకెట్ పీస్ కానీ క్లాత్ కానీ పెట్టేసి చక్కగా కూడా అందులో 1 కేజీ గోధుమలు పోయాలి. కేజీ గోధుమలు వేసి చక్కగా చుట్టూ కూడా 8 తమలపాకులను పెట్టి, 8 తమలపాకులకు ఒక పోక ఖర్జూర పండు 11 రూపాయలు పెట్టేసి చక్కగా కూడా మధ్యలో ఒక ఇత్తడి కలశాన్ని లేదా రాగి కలశాన్ని పెట్టి, అందులో చక్కగా కూడా జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, అదేవిధంగా పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు ఉండేటువంటి ఒక 5 ద్రవ్యాలను చక్కగా కూడా పొడిగా చేసి ఈ యొక్క చెంబులో వేసి, కొంత గంగాజలాన్ని పోసి, దానిపై ఒక కొబ్బరికాయను పెట్టి చక్కగా కూడా ఆ కొబ్బరికాయ వద్ద ఒక 101 రూపాయి లేదా 1000 రూపాయలు మీ స్తోమత కొద్ది పెట్టేసి చక్కగా అక్కడ
కుదిరితే శ్రీరాముల వారికి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని కొనుక్కోండి. లేదు సత్యనారాయణ విగ్రహం ఉన్నా పర్వాలేదు, లేదా విష్ణువుకు సంబంధించినటువంటి విగ్రహారాధన ఏదైనా ఒకటి ఇంత సైజుగా ఉండేటువంటిది తీసుకోండి. తీసుకొని ఆ యొక్క చెంబుకు ఆనించైనా లేదా ఆ యొక్క కొబ్బరికాయ పైన కూడా పెట్టి ఏ విగ్రహం అయితే పెడుతూ ఉన్నారో ఆ విగ్రహానికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదివిన తర్వాత అష్టదిక్పాలకులకు చక్కగా కూడా గూగుల్లో కొడితే వస్తవి అష్టదిక్పాలకుల పేర్లు. వారందరికీ కూడా అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని ఇక 6 లోపు ఉదయం 6 to 7 అనుకోండి, లాస్ట్ 7:30 దాకా ఉంది మనకు. 7:30 లోపు ఈ తిథి అయిపోయే లోపు, సప్తమి తిథి అయిపోయే లోపు ఎవరికైనా బ్రాహ్మణుని ఇంటికి పిలిచి దీనిని దానంగా ఇచ్చేయండి. ఇంతే. ఇది కనుక ఎవరైతే ఈ యొక్క ఆదివారము సప్తమి తిథి రోజు ఖచ్చితంగా చేస్తారో, ఇక ఇంత ప్రాసెస్ మేము చేయలేము గురువు గారు అనుకుంటే ఇది చేయాలి. ఎందుకంటే కర్మ చేయడానికే మనం పుట్టాము కనుక ఊరికే ఏదో చేసేసినామా అంటే కుదరదు. కనుక ఈ విధంగా చేస్తే మాత్రం 100% ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇక లేదు అనుకుంటే ఆదిత్య హృదయం చదువుకోవడం. స్నానం చేసినా చెయ్యకున్నా ఉదయం 3:30 నుండి 4:30, 5 ఈ సమయంలో బంగ్లా మీదకి వెక్కి చక్కగా కూడా లేదా మీ బాల్కనీలో కూర్చొని ఆ యొక్క ఆకాశం వైపు చూస్తూ నమస్కరించుకొని ఆదిత్య హృదయం చదవండి. సూర్యుడు రాక ముందే చదవాలి. చదివేసి చక్కగా కూడా సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. మీ కోరిక ఏదైతే ఉందో చక్కగా కూడా ఆ యొక్క యూనివర్స్ని అడగండి. ఆ యొక్క ఆకాశం వైపుగా నమస్కరించుకొని చక్కగా కూడా నమస్కారం చేసుకొని అంజలి ముద్ర వేసుకొని అంజలి ముద్ర వేసుకొని నమస్కరించుకొని చక్కగా కూడా మా కోరిక తీరాలి అనేటువంటి భావనతో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. గురుగారు, అయితే మీరు చెప్పిన రెమెడీ చాలా బాగుంది. నిజంగానే అన్ని రిజల్ట్ ఒకటే రెమెడీలో రావడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఒకవేళ వీళ్ళు మళ్ళీ ఇంటికి పిలవలేరు పూజారిని అంటే వీళ్ళే దీన్ని గుడికి పట్టుకెళ్ళి ఇచ్చేసి రావచ్చా అండి? 100లో 99% వాళ్ళ ఇంటి వద్ద ఇచ్చింది ఉత్తమము. లేదు అనేటువంటి సందర్భంలో దేవాలయానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకు ఇవ్వండి. ఈరోజు బెల్లము కలిపినటువంటి నీటితో సూర్య భగవానునికి అభిషేకం చేయడం వల్ల సూర్య భగవానుడు ప్రీతి చెందుతాడు. అదేవిధంగా ఈశ్వరునికి ద్రాక్ష రసముతో అభిషేకము లేదా దానిమ్మకాయ ఈ యొక్క రసముతో అభిషేకం చేయడం వల్ల యొక్క భాను సప్తమి రోజు విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. కనుక కుదిరితే ఇవన్నీ కాదు అనుకునేటువంటి వారు కాస్త గోధుమ పిండి, కాస్త బియ్యము, సాహిత్య దానము, రాగి వస్తువులు, అవి రాగి చెంబు కావచ్చును లేదా ఆచమనం పాత్రలు కావచ్చును, ఏమైనా దేవాలయంలో ఉపయోగపడేటువంటివి కావచ్చును, పంచపాత్ర అంటారు, పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకునేటువంటివి అయినా కూడా ఇలాంటివి ఏవైనా కూడా మీరు యూజ్ఫుల్ అయ్యేటువంటివి ఇవ్వడం వల్ల సూర్య భగవానుడు ప్రీతి చెందుతాడు. సూర్య భగవానుడు ఏమిటంటే ఆత్మకారకుడు కనుక ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఇంట్లో పెద్దలను నేను తిడతా అంటే కుదరదు. పూజ్యులను గౌరవించాలి. ఇంట్లో ఉండేటువంటి అమ్మా నాన్నను సేవ చేసుకోవాలి. వారి సేవే మిమ్మల్ని టాప్ పొజిషన్కు తీసుకొని పోతుంది. ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అనేటువంటిది గమనించుకోవాలి. కనుక ఈ యొక్క సూర్య భాను సప్తమి రోజు ఫస్ట్ మీ నాన్నగారు ఇంట్లో ఉంటే నాన్నగారి యొక్క పాదాలను చక్కగా కూడా కడిగి ఆ యొక్క నీటిని మీద చల్లుకోవడం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఆల్ ద బెస్ట్. భాను సప్తమి గురించి, వారు పాటించాల్సిన పరిహారాల గురించి, ఎటువంటి దోషం ఉన్నవారైనా ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. మహాదేవ్.